పేరు ఏ రంగాచారి. నా పేరు అయ్యవారి రంగాచారి. మాది మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ గ్రామము, హన్వాడ మండలం, హన్వాడ గ్రామ నివాసిని. నేను గత 30 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తున్నాను. మా తండ్రి పేరు చిన్న కృష్ణయ్య, మా అమ్మగారి పేరు సుశీలమ్మ. మరి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది గురువుల సేవ చేశాను. నాదంతా ఆధ్యాత్మికం, దైవత్వం, సమసమాజ స్థాపన, లోక కళ్యాణం, మనీ రిఫార్మ్, ల్యాండ్ రిఫార్మ్. ఇవి మన దేశంలో జరగాలి. రష్యాను మనం ఆదర్శంగా తీసుకోవాలి. రష్యా దేశాన్ని మనం ఎప్పుడైతే ఆదర్శంగా తీసుకుంటామో మనము ఈ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశమే గొప్ప దేశం అవుతుంది. కాబట్టి మన భారతదేశం అంటే భరతుడు పాలించిన దేశము. యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంభూతులు, వరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంభూతులు, హఠయోగులు, రాజయోగులు, సిద్ధులు, మహర్షులు, సన్యాసులు, మరియు పీఠాధిపతులు, మఠాధిపతులు, కారణ సంభూతులు, మరి అంశ సంభూతులు, వీళ్ళంతా మహనీయులు పుట్టిన గడ్డ. స్వాతంత్ర సమరయోధులు, వివేకానంద స్వామి, రమణ మహర్షి, మరి ఎంతోమంది ఋషులు పుట్టినటువంటి ఈ నేల. ఇంత పెద్ద స్పర్శ అంటే తాకడం. వెనకటికి గొల్ల స్త్రీలు, యాదవ స్త్రీలు ఇనుప బిందెలు తెచ్చి స్వామికి అభిషేకించి తర్వాత వాళ్ళు ఆ బిందెలను స్వామికి స్పర్శ అంటే తాకిస్తే బంగారు బిందెలుగా మారినాయి. తర్వాత మరి మనిషి అంటే MONEY, మన అంటే డబ్బు, SHE అంటే స్త్రీ, ఆమె అందమైన స్త్రీ. ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం ఇవన్నీ చెడ్డాయి. ఐశ్వర్య లాంటి అందము, శోభబాబు లాంటి అందం, అగ్ని. ఇక కార్తీక మాసం, 12 మాసాలలో కార్తీక మాసం శివుని మాసం. మరి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన సుదినం. ఈ యొక్క కార్తీక పౌర్ణమికి స్వాగతం, సుస్వాగతం, సుమాంజలి. ఇక్కడ దుందిబీ నది తీరాన, దుందిబీ నదిలో ప్రతి భక్తుడు స్నానం ఆచరించి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ధ్వజస్తంభం ముందు దీపారాధన చేసుకొని తర్వాత ఇంటి దగ్గర తులసి చెట్టు పూజ ఆచరించి మరి ఈ కార్తీక మాసంలో స్వామిని అభిషేకించి, అర్చించి, ఆరాధించి, సేవించి, దర్శించి తరించవలసిందిగా ప్రార్థన. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పరశువేదీశ్వర స్వామి ఆలయము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి, జడ్చర్ల మండలానికి 10 కిలోమీటర్ దూరంలో కుర్వగడ్డపల్లిని గ్రామ సమీపమున నార్త్ ఉత్తరం వైపు 1.7 కిలోమీటర్ దూరంలో నదీ తీరమున పరశురాముడు ఈ లింగం స్థాపించి ఇప్పటికీ 43 లక్షల సంవత్సరాలైంది. మరి బ్రహ్మసూత్రం అనే లింగం. బ్రహ్మసూత్రం అనగా కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో ఈ స్వామిని దర్శిస్తే అంతే పుణ్యం. కోటి జన్మల తర్వాత మరి అభిషేకంలో 3 చుక్కలు నీళ్ళు వస్తే స్వామి మీద అంతే పుణ్యం. ఈ లింగము దాదాపు 12 ఫీట్లు ఉంటుంది. పైకి 2 ఫీట్లు, లోపలికి 10 ఫీట్లు. అదేవిధంగా 30 ఫీట్ల వరకు జలలింగాలు ఉంటాయి. 60 ఫీట్ల వరకు ఇసుక ఉంటుంది. ఇంత పెద్ద శివలింగం మన తెలంగాణ ప్రాంతంలో అరుదు, ఎక్కడ లేదు. మరి ఇంత పెద్ద పానవాటం 5 అంతస్తులతో ఉంది. మరి ఇంత పెద్ద పానుపట్టము పార్వతీదేవి ఎక్కడ లేదు. ఇంత పెద్ద శనగల బస్వన్న నంది ఎక్కడ లేదు. మరి ఆ నంది ఎంతో మందంతో ఇక్కడ ఉన్నది. ఇంత పెద్ద ధ్వజస్తంభం అనగా 52 ఫీట్ల ధ్వజస్తంభం ఉన్నది. ఆహ్లాదకరమైన వాతావరణం, 17 చింత చెట్లతో కూడిన మరియు అరుగులు. మరియు ఇప్పుడే గాలిగోపురం నిర్మాణము, ముందు మెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గాలిగోపురం సంబంధించిన దాతల సహకారం ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఇప్పటి వరకు గాలిగోపురంకి ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారు. రాజకీయ పరంగా కూడా ఈ గాలిగోపురానికి ఎంతో మంది పొలిటీషియన్స్ సహకరించి శ్రీ పరశువేదీశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన. సనాతనం, పురాతనం. సనాతనం అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట ప్రపంచం పుట్టినప్పుడే సనాతనం పుట్టింది. పురాతనం అంటే అతి పాత దేవాలయాలను ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ గుర్తించి మరి ఆ పురాతనమైన దేవాలను పునరుద్ధరించి మరియు
ప్రజలందరికీ అందుబాటులో